నాగేశ్వరరావు గారు సీనియర్లు, పెద్దలు, ప్రొఫెసర్, ఎమ్మెల్సీ కూడా. ఆయన ఎప్పుడు డిబేట్స్‌లో కూర్చున్నా సరే, ప్రతి ఒక్క రాష్ట్ర ప్రజలందరూ కూడా వినాలి. ఆయన ఇంకా ఏదైనా కొత్త విషయం చెప్తాడేమో, రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైనా సలహాలు ఇస్తారేమో అని చెప్పేసి ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు ప్రజలు. గత కొన్నాళ్ళుగా చూసుకుంటే ఈ నాగేశ్వరరావు గారి వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే, పూర్తిగా రూపం మార్చుకున్న వైసీపీ రూపం మార్చుకున్న నాగేశ్వరరావు లాగా అయిపోయింది. అంటే విశ్లేషకులు కాస్త వైసీపీ నాయకులు అయిపోయారు. అందులో భాగంగానే అమిత్ షా గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయండి, మాకు ఒత్తిడి వస్తుందని చెప్పేసి ఆయన చెప్పారంట. ఈయనకి ఎవరో ద్వారా వచ్చిందంట. ముందుగా మేము ఆయన ప్రశ్నించేది ఏంటంటే, సరే మీరు ఒక గుడ్డ కాల్చి మొహం మీద వేశారు, ఓకే. మీరు ఎంత ధైర్యంగా అయితే ఒక టీవీ ఛానల్లో కూర్చొని పలానోళ్ళు అన్నారు ఇట్లా జరిగిందని చెప్పారో వాళ్ళ పేర్లు బయట పెట్టండి. మేము అడిగేది ఏంటంటే, ఎవరైతే అన్నారో అదే టీవీ డిబేట్స్లో కానీ ఛానల్స్లో కానీ కూర్చొని వారి పేర్లు బయట పెట్టండి. మేము అప్రిషియేట్ చేస్తాం కదా.